ఎట్లుంది పరిస్థితి అడుగు. ఏంది మీకు అట్లా అనిపిస్తుంది? ఎంట్రీ లోపల పోతున్నాం ఎట్లుంది మీకు? సో గైస్ ఇప్పుడైతే కిందికి వెళ్ళి ఇంకా కింద చూద్దాం రండి. ఇక్కడైతే చాలా బాగుంది, ఇంకా కింద ఎంత బాగుంటుందో చూద్దాం. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. సో చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. ఇప్పుడు మనం వచ్చిన ఫ్లోర్ పంప్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకి ప్రెషర్ సిస్టమ్స్ కానీ, టెంపరేచర్ మేనేజింగ్ సిస్టమ్స్ కానీ, వేరే మోటార్ బాక్సెస్ కానీ, బ్యాటరీస్ కానీ అన్నీ ఈ ఫ్లోర్లోనే ఉన్నాయి. దీన్ని పంప్ ఫ్లోర్ అని అంటారు. సో మీకు చూపిస్తాను ఒకసారి రండి ఏముందో లోపల. సో ఇక్కడంతా ఎలక్ట్రిసిటీని పంప్ హౌస్ని మేనేజ్ చేసే పవర్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ యూనిట్ 1 కూలింగ్ వాటర్ అవన్నీ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఇందాక ఇక్కడ అవన్నీ మీరు గ్యాస్ సిలిండర్స్, ప్రెషర్ సిస్టమ్, ఇక్కడ మనకి 4 పంప్స్ ఉంటాయి రంగనాయక సాగర్లో. ఆ 4 పంప్స్కి ఒక్కొక్క సెక్టర్ ఉంది, అంటే ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క పంప్కి డివైడ్ చేశారు. సో ఇప్పుడు ఒకటే పంప్ ఆన్ చేస్తారనుకో ఈ 3 సిలిండర్స్ని చూసుకుంటారు. ఈ 3 సిలిండర్స్ని మేనేజ్ చేస్తే ఒక పంప్ సక్సెస్ఫుల్గా అందులో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. సో ఒక్కొక్క పంప్కి ఇట్లా 3 సిలిండర్స్ అన్ని ఇట్లా డివైడ్ చేస్తున్నారు. ఇది దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 3 TMC అనమాట. రంగనాయక సాగర్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ. ఇక్కడ ఇవి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అనమాట, కాళేశ్వరం ప్రాజెక్ట్ది. ఇది రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ని కాళేశ్వరం ప్రాజెక్ట్లో కట్టారు. అంటే ఇది చల్లాపూర్ గ్రామంలో సిద్దిపేట జిల్లాలో ఉంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపల ఉన్నాం. సో కింద మీరు సౌండ్ వింటుంటే ఇక్కడ అంతా వాటర్ స్టోరేజ్, అంటే వాటర్ ఇప్పుడు ఏదైతే స్టోర్ చేస్తామో అదంతా ఇక్కడనే మేనేజ్ అవుతుంది. ఇక్కడ అన్ని పైప్స్, మేనేజింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ప్రెషర్ పంప్స్ అని చెప్తామా? సో మీకు ఎట్లా అనిపించింది ఇక్కడికి వచ్చి? నాకు ఇక్కడ థ్రిల్లింగ్ అనే ఫీలింగ్ వచ్చిందండి. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను లోనికి అప్పుడు నాకు థ్రిల్లింగ్ అనిపించిందండి. ఇక్కడ చూస్తుంటే చాలా భయంగా, ఆనందంగా అనిపించిందండి. కిందికి ఎప్పుడైతే వెళ్ళానో నేను బాహుబలి మోటార్ చూశాను, అప్పుడు ఇంకా థ్రిల్లింగ్ అనిపించిందండి నాకు. బాహుబలి మోటార్ అంటే? ఆ మోటార్ పంపింగ్ చేస్తుందండి. దాదాపు 1 డే నడిస్తే దాదాపు 1 TMC వాటర్ వస్తాయండి అలా.